ప్రస్తుతం బంగారు ధరలను అంతర్జాతీయ దేశీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా చైనా మధ్య వాణిజ్య ఒప్పందం సాధ్యమవుతుందన్న అంచనాలు పెట్టుబడిదారుల్లో ఆశలు కలిగించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనలతో ఈ నమ్మకం బలపడింది. గతంలో వాణిజ్య యుద్ధం వల్ల ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి తగ్గిపోవడం ద్వారా రిస్క్ ఫ్రీ అసెట్స్ నుంచి పెట్టుబడులు ఇతర రిస్క్ ఆస్తులైన స్టాక్స్, కరెన్సీల వైపు మళ్లాయి. దీంతో బంగారం డిమాండ్ తగ్గి ధరలు దిగివచ్చాయి. ఇంకొక ప్రధాన కారణం డాలర్ బలపడడం. బంగారం ధరలు డాలర్తో వ్యతిరేకంగా ఉంటాయి. అంటే డాలర్ బలపడినప్పుడు బంగారం ఇతర కరెన్సీల్లో ఖరీదైనదిగా మారుతుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం కొనుగోలు తగ్గుతుంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఊహలు ఉన్నా ఇప్పటికిప్పుడు డాలర్ బలంగా ఉంది. దీంతో బంగారం ధరలపై ఒత్తిడి కొనసాగుతుంది. భారతదేశంలో అక్షయ తృతీయ వంటి పండుగలు బంగారం కొనుగోళ్లకు ప్రధాన కాలాలు. అయితే సీజన్ డిమాండ్ ఉన్నా ఇది అంతర్జాతీయ ధరలను ప్రభావితం చేసేంత కాకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 95,730కి తగ్గింది. ఒక్క రోజులో 2,180 తగ్గుదల కనిపించింది. పండుగ తర్వాత డిమాండ్ తగ్గే అవకాశం ఉండడంతో దేశీయంగా మరింత ధరల సర్దుబాటు కనిపించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఆర్థిక దశలోనూ మందగమనం కనిపిస్తుంది. మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి కేవలం 0.3% ఉండడం, ఫెడ్ జూన్లో వడ్డీ 0.25% తగ్గించవచ్చన్న అంచనాలు సంవత్సరం చివరికి 1% వరకు తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఇవన్నీ బంగారానికి భవిష్యత్తులో మద్దతుగా మారవచ్చని నిపుణులు అంటున్నారు. పెట్టుబడిదారులు ట్రెండ్ను గమనిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అమెరికా వాణిజ్య విధానాలు, ఫెడ్ విధానాలు, అంతర్జాతీయ పరిస్థితులను బట్టి బంగారం ధరలు మార్పులు జరుగుతాయి. దీంతో పాటు ధరలు తగ్గిన సమయంలో డాలర్ కాస్ట్ యావరేజింగ్ విధానం ద్వారా చిన్న మొత్తాల కొనుగోలు చేయడం లాభదాయకం. దీర్ఘకాలికంగా బంగారం ఒక సురక్షిత పెట్టుబడిగా ఉండడంతో ద్రవ్యోల్బణం లేదా ఆర్థిక సంక్షోభ సమయంలో మంచి రక్షణ కల్పిస్తుంది. ప్రస్తుత ధరల పతనానికి గ్లోబల్ ఫ్యాక్టర్లు కారణమైన రాబోయే నెలల్లో ఫెడ్ వైపు నుంచి వచ్చే వడ్డీ రేట్ల సడలింపుతో బంగారం భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.